హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ అడ్డా తెలుగు. సో ఈ ఛానల్లో అయితే మనం సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అండ్ అలాగే జాబ్స్ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే కనుక సివిల్ ఇంజనీరింగ్లో ఫ్లూయిడ్ మెకానిక్స్కి సంబంధించి టాపిక్ అయితే ఫ్లో ఇన్ ఓపెన్ ఛానల్కి దాంట్లో నుంచి నేనైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో డైలీ ఒక ప్రాబ్లం అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. వాటికి సంబంధించి నాకు తెలిసినంత మట్టుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో, రేట్ ఆఫ్ ఫ్లో అంటే డిశ్చార్జ్ అని కూడా అనొచ్చు దీన్ని, త్రూ ఏ రెక్టాంగులర్ ఛానల్. మనకి ఛానల్ వచ్చేసి రెక్టాంగులర్ ఛానల్, అది 6 meters వైడ్ అండ్ 3 meters డీప్. when it is run in full, the channel is having bed slope as 1 in 2000. take c equal to 55. సో రన్ ఇన్ ఫుల్ అని ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 కండిషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఒకటి రన్ ఇన్ ఫుల్ కండిషన్ అండ్ ఇంకొకటి రన్ ఇన్ హాఫ్ కండిషన్. సో మనకి ప్రాబ్లంలో వచ్చేసి ఫుల్ కండిషన్ ఇచ్చారు కాబట్టి ఫుల్ కండిషన్కి మనం సొల్యూషన్ అనేది చేద్దాం. సో 1 in బెడ్ స్లోప్ అనేది 1 in 2000 మీన్స్ బెడ్ స్లోప్ అనేది ఐతో డినోట్ చేస్తాము. టేక్ సి ఈక్వల్ టు చెచెస్ కాన్స్టెంట్. మనకి చెచెస్ ఫార్ములా ఉంది కదా, వెలాసిటీ v ఈక్వల్ టు c√/mi. దానికి సంబంధించి సి చెచెస్ కాన్స్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసుకుందాం. ఏమిచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి రెక్టాంగులర్ ఛానల్ది బీతో డినోట్ చేస్తాం, 6 meters ఇచ్చారు. డెప్త్ వచ్చేసి డీతో డినోట్ చేస్తాం, 3 meters ఇచ్చారు. సో మనకి ఫ్లో ఇన్ ఓపెన్ ఛానల్స్. ఓపెన్ ఛానల్ ఫ్లో అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ ఫ్రీ సర్ఫేస్. టాప్ ఏరియా అనేది మనకి ఫ్రీ సర్ఫేస్ అనేది ఉంటుంది, ఓన్లీ 3 sides మాత్రమే ఉంటుంది. అది రెక్టాంగులర్ ఛానల్ అవ్వచ్చు, ట్రెపెజాయిడల్ అవ్వచ్చు, ఆర్ సర్క్యులర్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా డయాగ్రామ్, ఇలా లెంత్ వైజ్ మనకు ముందుకుంటుంది 3Dలో చూసుకుంటే. ఇక్కడ మనం క్రాస్ సెక్షనల్గా చూస్తున్నాం కాబట్టి ఇది డెప్త్ 3 meters అండ్ విడ్త్ వచ్చేసి 6 meters. సో వెలాసిటీ ఆఫ్ ఫ్లో మనకి ఫార్ములా ఏంటి? v ఈక్వల్ టు c√/mi. ఫార్ములాస్ ఎప్పుడు బై హార్ట్ చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్లీ. c√/mi. m అంటే మనకి ఏంటి? హైడ్రాలిక్ మెయిన్ డెప్త్. ఓకే, m అంటే మనకి హైడ్రాలిక్ రేడియస్ ఆర్ హైడ్రాలిక్ మెయిన్ డెప్త్ అంటాము, మోస్ట్లీ హైడ్రాలిక్ మెయిన్ డెప్త్ అంటాము. సో ఫార్ములా వచ్చేసి వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. వెట్టెడ్ ఏరియా అంటే మనకి ఏదైతే ఫ్రీ ఇప్పుడు రన్ ఇన్ ఫుల్ కండిషన్ ఉందనుకో, టోటల్ b ఇంటూ d వేస్తాం ఏరియా. అది కాదు, హాఫ్ కండిషన్ ఉంటే దానికి వేరే ఫార్ములా ఉంటుంది. సో అలా వెట్టెడ్ ఏరియా అండ్ వెట్టెడ్ పెరిమీటర్ వచ్చేసి మనకి ఏదైతే సర్ఫేస్ షుడ్ బి కాంటాక్ట్ విత్ వాటర్. సో ఇక్కడ మనకి కాంటాక్ట్ ఏది ఉంది? సో మనకి కాంటాక్ట్లో ఏదైతే ఉందో అది ఏరియా అవ్వచ్చు, పెరిమీటర్ అవ్వచ్చు, దాన్ని కాంటాక్ట్ మనం తీసుకుంటాము. సో ఇక్కడ మనకి డెప్త్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఉంది. మనకి పైన వచ్చేసి ఫ్రీ సర్ఫేస్ కాబట్టి మనం దాన్ని తీసుకోము. సో b ఇంటూ d ఏరియా బై పెరిమీటర్ వచ్చేసి 2 Ds ఉన్నాయి, b ఒకటి ఉంది, b + 2d. సో ఇక్కడ ఫార్ములా అండ్ మనం ఇచ్చిన నోటేషన్స్ వేస్తున్నాము. 6 × 3 / 6 + 2 × 3. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన ఆన్సర్ని మనం m అవుతుంది. సో ఎంకి యూనిట్స్ వచ్చేసి మీటర్స్ ఎకాస్, ఎందుకంటే సారీ నేను ఇక్కడ కొట్టేశాను, హైడ్రాలిక్ మెయిన్ డెప్త్ కాబట్టి డెప్త్ ఎప్పుడు మెషర్డ్ ఇన్ మీటర్స్లో ఉంటుంది. పైన మీటర్ స్క్వేర్ ఉంది, బై కింద మీటర్స్ ఉంది కాబట్టి మీటర్ క్యాన్సిల్ అయితే యూనిట్స్ వచ్చేసి మీటర్స్ అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ ఫ్లో వచ్చేసి c ఈక్వల్ టు √/mi. c అనేది చెచెస్ కాన్స్టెంట్, మనకి 55 ఇచ్చారు. సో ఇప్పుడు 1.5 ఉంది అండ్ i వచ్చేసి 1/2000. సో దీని అంతటినీ ఫార్ములాలో పెట్టి మనం క్యాలిక్యులేటర్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్ వెలాసిటీ అవుతుంది. సో మనకు వచ్చిన వెలాసిటీ 1.506. ఇట్ ఈస్ ఇన్ మీటర్ పర్ సెకండ్ బికాస్ అన్ని యూనిట్స్ కూడా మనకి మీటర్స్లో ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ మనం క్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ అనేది ఏంటి? డిశ్చార్జ్, ఆర్ దీన్నే మనం రేట్ ఆఫ్ ఫ్లో అంటాము. ఇట్ ఈస్ మెషర్డ్ ఇన్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఏరియా ఇంటూ వెలాసిటీ దీని ఫార్ములా వచ్చేసి మనకు ఆల్రెడీ ఏరియా తెలుసు, b ఇంటూ d 6 × 3 అండ్ వెలాసిటీ ఇప్పుడు మనకి ఫార్ములా ద్వారా వచ్చింది కదా, ఆ వెలాసిటీ అనేది వేస్తాం. సో టుడే ప్రాబ్లం అయితే ఇది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయాలి అని అనుకుంటే ఆ క్వశ్చన్స్ని కూడా కింద కామెంట్ చేయండి, నేను మీకు చేసి అప్లోడ్ చేస్తాను.
అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో అంతా నాయిస్గా ఉంటుంది కొంచెం రోడ్ పక్కన ఉండడం వల్ల. సో నెక్స్ట్ టైం నుంచి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను నాయిస్ అనేది లేకుండా. సో మీకు కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.